ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఉచిత పథకం 3వ బిడ్డకు 30,000, 4వ బిడ్డకు 40,000 ఏదైతే ప్రోత్సాహక పథకం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభుత్వం ముందుకు తెచ్చినటువంటి ఈ నిర్ణయం మహిళా వర్గాల నుంచి భారీ ఎత్తున వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటుంది. మహిళలను కేవలం పిల్లలను కనడానికే పరిమితం చేసే ఆలోచనల నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది మహిళలంతా కూడా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు భారతదేశపు తొలి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేది ఆమె కూడా ఈ అంశం మీద స్పందించింది. మహిళల జీవితం కేవలం పిల్లల్ని కని వాళ్ళని పెంచడం మాత్రమే కాదు, వృత్తి ఆశయాలు, సృజనాత్మకత, స్వతంత్ర జీవితం వంటి అంశాల మీద మహిళలకే నిర్ణయ హక్కు ఉండాలని చెప్పేసి ఆమె ట్వీట్లో కూడా పేర్కొంది. మేల్కొండే మహిళలారా అని చెప్పేసి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. ఇక నటి పూనం కౌర్ ఆమె కూడా ఎక్స్లో ట్వీట్ చేసింది. ఆమె కూడా వ్యంగ్యంగా స్పందిస్తూ భవిష్యత్ ఆర్థిక అనిశ్చితిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెప్పేసి భావిద్దామంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు కూడా దారితీస్తుంది. మరోవైపున కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఆమె కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలని కోట్ చేస్తూ తీవ్ర విమర్శ కూడా గుప్పించింది. పిల్ల పుట్టిన తర్వాత వారి చదువు, వైద్యం, ఆహారం, ఉద్యోగ భద్రత వంటి అంశాలను ప్రభుత్వం భరిస్తుందా అని చెప్పేసి ఆమె ప్రశ్నించింది. పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కుటుంబాల మీద పడుతున్నటువంటి ఆర్థిక భారాన్ని ప్రస్తావిస్తూ ప్రజలకు అవసరమైంది ఉపాధి భద్రత కానీ ఆడంబర పథకాలు కాదు అని చెప్పేసి ఆమె మండిపడింది. ఇప్పటికే పిల్లల పెంపకం ఖర్చులు సాధారణ కుటుంబాలకు భారంగా మారినటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు వాస్తవ సమస్యలను పరిష్కరించకుండా మహిళల స్వేచ్ఛ, అదేవిధంగా కుటుంబాల ఆర్థిక స్థితి, ప్రభుత్వ బాధ్యతలపై నిర్ణయాలు కూడా తీసుకోవడం కొత్త చర్చకు కూడా కేంద్ర బిందువుగా మారింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో ముగ్గురు కంటే 30, 40 కంటే 40 అని చెప్పేసి ఏదైతే చెప్పాడో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాదు నేషనల్ మీడియాలో కూడా అది వైరల్ అయింది. చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్కరు ఏకీపరేస్తున్నారు. ఫస్ట్ మీ కొడుకు చెప్పండి అయ్యా, తర్వాత కంటే మాకు హితబోధ చేద్దరు అని చెప్పేసి ఏకీపరేస్తున్నారు ఓ రేంజ్లో, మామూలు కొడుకు గారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ టాపిక్ని ఇంతటితో ఆపేస్తే చాలా బాగుంటుంది. లేదు ఇలానే లాగుతానంటే మాత్రం ఇదే పాయింట్ తెలుగుదేశం పార్టీ కొంపముంచడానికి కూడా ఆస్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆస్థాన సర్వేయర్ ప్రవీణ్ పుల్లాట గారు ట్వీట్ చేసిన సంగతి మీరందరూ కూడా తెలుసు.